యూజువల్గా ఇండిపెండెంట్ హౌసెస్లో ఇన్సైడ్ స్పేస్ తక్కువ ఉంటుంది. బికాస్ సెట్ బ్యాక్ అనేది మన స్టాండర్డ్ సెట్ బ్యాక్. ఇప్పుడు నార్మల్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కానీ 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కానీ కనుక తీసుకున్నట్లయితే గేట్ను మనము ఇన్సైడ్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్నల్ మూమెంట్కి అబ్స్ట్రక్షనల్గా ఉంటుంది కనుక అవుట్ సైడ్కే ఓపెన్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. అలా ఓపెన్ అయ్యేటప్పుడు అది స్లైడింగ్ గేట్ అయినట్లయితే కనుక ఒక పక్కగా కాంపౌండ్ వాల్ పక్క నుంచి మనం స్లైడింగ్ మెథడ్లో దాన్ని ఏర్పాటు చేసుకుంటాం కనుక కింద స్లైడింగ్ ట్రాక్ అది ప్రొవైడ్ చేసి మా గేట్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. సో మిగతా అది చిన్న గేట్ ఉంటుంది కనుక, అంటే సపోజ్ ఇప్పుడు మనం 13 feet గేట్ కనుక తీసుకున్నట్లయితే 4 feet సైడ్ ఓపెన్ గేట్ పెట్టుకుంటాము. అలాగే ఒక షట్టర్ వచ్చేసి సైడ్ ఓపెన్ అంటే సైడ్ హంగ్ అని పెట్టుకుంటాము. ఇంకొకటి స్లైడింగ్ మెథడ్లో కింద ట్రాక్ ఇచ్చేసి అది ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ గేట్ అనేది ఆ ట్రాక్ పైన ఏర్పాటు చేసుకుంటాం. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫిక్సింగ్ మెథడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ గేట్ పిల్లర్స్ కాస్టింగ్ కూడా గేట్ వచ్చిన తర్వాత ఆ గేట్ నిలబెట్టుకుని మనం పొజిషన్లు అంతా చెక్ చేసుకుని మూవబుల్ కండిషన్స్ అన్నింటినీ కూడా ఒకసారి అప్రాపరేట్గా చూసుకోవాలి, లెవెల్ చెక్ చేసుకోవాలి. ఆ గేట్ 2 గేట్లు కనుక మనం డబల్ షట్టర్ ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఆ రెండింటి మధ్యలో కూడా అడిక్వేట్ స్పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్పేసర్స్ని అక్కడ ప్రొవైడ్ చేసి దాన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. మూమెంట్ కూడా మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా వాటికి సంబంధించిన హింజెస్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు లేటర్ డేట్లో మనం ఆ గేట్ పిల్లర్స్ కనుక గ్రానైట్ లేదా ఇంకా ఇతరత్ర వర్క్ ఏదైనా స్టోన్ వర్క్ కానీ నిర్వహించుకోవాలి అనే పద్ధతి కనుక మనం ఎంచుకున్నట్లయితే దానికి తగిన విధంగా స్పేస్ ప్రొవైడ్ చేసి ఆ యొక్క గేట్ని ఫిక్స్ చేసుకోవడం ద్వారా మనం గేట్ని యూజ్ చేసుకోవడంలో తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం ఉంటుంది.